గట్కేసర్ లయన్స్ క్లబ్ జిల్లా 320F ప్రాంతం 6th June 1, 2026-27 రెండవ ప్రతిష్టాపన వేడుక ఇన్స్టాలేషన్ చేయడానికి అధ్యక్షుడిగా లయన్ రేస్ లక్ష్మారెడ్డి, కార్యదర్శిగా లయన్ బచ్చుల్ నగేష్ కుమార్ గుప్తా, కోశాధికారిగా వేలుపుల రవికుమార్ యాదవ్ ఏకగ్రీవంగా లయన్స్ కు సభ్యులు ఎన్నుకున్నారు. మరియు లయనిస్టిక్ సంవత్సరం 2026-27 కొరకు వారి డైరెక్టర్లు, బోర్డు అభ్యర్థులకే ప్రమాణం చేయించిన ముఖ్య అతిథి లయన్ గోవిందరాజు, PMJF మాజీ జిల్లా గవర్నర్, ఇన్స్టాలేషన్ ఆఫీసర్ లయన్ బుధవారం జూలై 15వ తేదీన సాయంత్రం 7:15 నారాయణ గార్డెన్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన గట్కేసర్. చేస్తూ వాళ్ళకి మనం గైడెన్స్ ఇస్తూ ఏదైతే అవుట్ గోయింగ్ పీపుల్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ ఏమి బెనిఫిట్ వస్తుంది అంటే ఇంకొకటి కూడా ఉంటుందండి, చెప్తూ ఉంటారు పాలిటిక్స్ మన ఇంట్లో లేదా, పాలిటిక్స్ మన ఇంట్లో ఉంది, మన సన్ డాటర్ మధ్యలో ఉంటుంది, మన వైఫ్ మధ్యలో ఉంటుంది, సో అందరితో మాట్లాడే ముందు సభకు పరిచయం చేయాల్సిందిగా మా రీజన్ చైర్మన్ లయన్ జైనా రమేష్ గారిని. ముఖ్య అతిథి గారు కందాళ గోవిందరాజు సార్, అలాగే మన అతిథులు లైన్ కి గోవర్ధన్ రాజు సార్ గారికి, లైన్ రమేష్ లక్ష్మి సైడ్ నుంచి సైడ్ 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 సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఓకే సార్ ఇక్కడ చూడండి సార్ అందరు. ఓకే చేసిన వ్యక్తులన్నీ నిలబడారు. ఎంత చక్కగా చేశారంటే అరటి పండు ఒలిచి థ్యాంక్ యూ మేడం. అలాగే కూర్చోవలసిందిగా కోరుతూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన లయన్ కె గోవిందరాజు గారు, మా లయన్ కేశవనాథరావు గారు, కృష్ణజీవన్ బజార్ గారు, గంగిశెట్టి ప్రమోద్ కుమార్ గారు, మిరియల్ అశోక్ గారు, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన లయన్ సభ్యులు, పాస్ట్ ప్రెసిడెంట్, సెక్రటరీలు, బంధుమిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజిటింగ్ ప్రెసిడెంట్స్, జోన్ చైర్మన్స్ ఎవరున్నా దయచేసి రాజశేఖర్ రెడ్డి గారికి, అలాగే GMT కోఆర్డినేటర్ అనగంతుల భిక్షపతి గారు ఇక్కడికి విచ్చేశారు. వారికి గారు, లయన్ సూపర్ సోమయ్య గారు, శారదా మేడం గారు, మరియు గట్కేసర్ క్లబ్ గైడింగ్ లైన్ గారు, మరియా లక్ష్మి గారు కూడా కూర్చోవాలి. ఒక 2 minutes అయిపోతుంది. రెస్పాన్స్ ఇంకా అంటే ఇష్టం లేదా మీకు గవర్నర్ రావడం, గట్టిగా ఉండాలి అది. ఎందుకంటే అప్పుడు నేను ఎక్కడున్నా కూడా, ఎందుకంటే గవర్నర్ రావడానికి టైం పడుతుంది, అప్పుడు వెంటనే రేపు రాదు. నగేష్ కుమార్ గుప్తా గారు, వేలుపుల రవికుమార్ యాదవ్ గారికి మరి శుభాకాంక్షలు, శుభాభినందనలు నా తరఫు నుంచి, గ్యాట్ అందరి సభ్యుల తరఫు నుంచి, అలాగే డిస్ట్రిక్ట్ తరఫు నుంచి, అలాగే నా హోమ్ క్లబ్ తొరూరు సేవా తరుణి క్లబ్ తరఫు నుంచి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ
మొదటగా నాకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత ఒక అందరికీ లైనిజంలో మన మల్టిపుల్లోనే టెలిఫోన్ అండ్ నన్ను పరిచయం చేసిన మిత్రుడు కాదు, మా సిస్టర్ అనుకుంది శారద. అంత ఎత్తు కాదు కానీ సిస్టర్ శారద మన చక్కగా ఈరోజు నాకు నచ్చింది ఏంటంటే ఇండక్షన్ ప్రోగ్రామ్ కూడా ఒక సిస్టమేటిక్గా రమేష్ చైనా చేశారు. ఒకసారి ఆయన చప్పట్లు కొడదాం. రెండో వ్యక్తి ఈరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్న వాళ్ళందరికీ ఒకసారి లేచి నిలబడండి. ఇక్కడ నార్మల్ ఫ్యామిలీ. మా ఫాదర్ పురోహితం, మా నాన్న తాత వాళ్ళందరూ కూడా పురోహితమే. మేము ఆ లైన్కి పోలేదు, ఈ లైన్కి వచ్చేసాం. సాఫ్ట్వేర్ లైన్కి ఇట్లా లైన్కి వచ్చింది. ఇది మా పెద్దలు. అంటే అటువంటి ఫ్యామిలీ నుంచే వచ్చాను. అంటే నార్మల్ నాకేమో నేను ఐ నాట్ బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు కదా, పుట్టుకతోనే నాకు ఏదో ఎకరాలు ల్యాండ్ ఏం లేదు. మీకు ఫస్ట్ కొన్న ఆస్తి అంటే మా ఫాదర్, మా పిల్లలు, మా సిస్టర్స్ ఇద్దరికి పెళ్లి చేయడానికి ఆయన సంపాదన అంతా అయిపోయింది. మాకు మంచి చదువు ఇచ్చారు. హీ హస్ గివెన్ అ వెరీ గుడ్ ఎడ్యుకేషన్. బికాస్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మదర్ టుడే ఐఎమ్ స్టాండింగ్. సో అంటే మాతా పిత గురు దైవం అంటారు కదా. సో ఫాదర్, మదర్, మై గురు అండ్ లాస్ట్ ద గాడ్. సో గాడ్ ఈజ్ నథింగ్ బట్ ఎవరికైతే మనం సర్వీస్ చేస్తాం. సెకండ్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మనకు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి పెద్దలు గోవిందరాజు గారికి, ఇన్స్టాలేషన్ ఆఫీసర్ అంటే ఎలక్షన్ ప్రమాణ స్వీకారం చేయించడానికి వచ్చినటువంటి పెద్దలు రమేష్ లక్ష్మణ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చైన రమేష్ అన్న గారికి, శారదా మేడం గారికి, బండారు సీనన్న గారికి, సారా శ్రీనివాస్ అన్న గారికి, మొదటి సంవత్సరం క్లబ్ను నడిపించినటువంటి అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, సెక్రటరీ ప్రమోద్ గారు, కోశాధికారిగా కృష్ణప్రసాద్ గారు మొదటి సంవత్సరం పూర్తి చేశారు. వాళ్ళు క్లబ్ నడుపుతున్న టైంలో నేను మొదటి ఉపాధ్యక్షుడిగా ఉండి క్లబ్లో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా సేవా కార్యక్రమం చేయాలనేది కూడా ఆ సంవత్సరంలో నేను చూశాను. సభ్యులందరి కోరిక మేరకు ఇనానిమస్గా నన్ను ఈ 2వ సంవత్సరానికి క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా క్లబ్లో ఉన్నటువంటి సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను ప్రెసిడెంట్గా, బచ్చు నగేష్ కుమార్ గారిని సెక్రటరీగా, ఇప్పుడు నేను కూడా ఒక కళాకారుని కూర్చోవచ్చు. సో అటువంటి చక్కటి రమేష్ లక్ష్మణన్ వారికి అభినందనీయులు. తర్వాత ఇందాక నేను మొట్టమొదటి వరకు వచ్చాను ఇక్కడ. ఇందాక అష్టలక్ష్మిని చూశాను. ఇప్పుడు 6 ఉన్నారు లక్ష్మి. ఈ రెండింటిలో ఫస్ట్ టైం నేను ఓరియంటేషన్ మీటింగ్కి వచ్చినప్పుడు ఎంత యాక్టివ్నెస్ కనిపించిందంటే ఇక్కడ మహిళల్లో చెప్పలేదు. ఆ రోజు చాలా సంతోషం వేసింది. నార్మల్గా నేను ఏ క్లబ్లో అయితే ఫస్ట్ మీటింగ్ పెడతానో ఆ క్లబ్బు సక్సెస్ఫుల్. హనుమకొండ మీరంతా వినే ఉంటారు, 320Fలో నేను లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ 10వ ప్రెసిడెంట్ 1985-86లో అయినప్పుడు అప్పటి గవర్నర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. వరంగల్లో ఒకటే ఉంది ఆ క్లబ్బు, వాళ్ళు చాలా అంత రాయల్ నవాబులు ఉన్నారు, అక్కడ ఇంకో క్లబ్ తీసుకురావాలా, నువ్వు వరంగల్ కోట, ఓరుగల్లు కోటలో బాగా వేయాలన్నారు. ఎల్బీ కాలేజీలో హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు. ప్రతి ఓరియంటేషన్ ఒకసారి కాదు, ఈ రోజుల్లాగా ఇవాళ చెట్ మంగినే పట్టు షాదీ అంటారు చూడండి, అట్లా కాదు. 3 సార్లు మీటింగ్లు పెట్టి వాళ్ళకి అర్థమైందా, ఇవాళ రమేష్ లక్ష్మణ్ ఎలా చెప్పాడో అలా చెప్పి ప్రతి ఒక్క సభ్యుడికి చేయడం మూలాన ఈరోజు 2 పాస్ గవర్నర్లు, 3 మూడో అతను వస్తున్నాడు, 3 పాస్ గవర్నర్లు, 3 లీడర్లు, ప్లస్ ఫస్ట్ మెంబర్షిప్లో ఫస్ట్ ఇన్ ది డిస్ట్రిక్ట్, అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట మన లైనిజం.